ఖచ్చితంగా ఈవినింగ్ పూట కూడా ఆర్ నైట్ పూట సెకండ్ బ్రషింగ్ చేసుకోవాలి అని చాలామందికి ఒక అపోహ ఉంది. ఏమిటంటే అది టూ మచ్ ఆఫ్, అంటే 2-3 సార్లు బ్రషింగ్ చేసుకోవడం వల్ల, అఫ్ కోర్స్ 2 సార్లు బ్రషింగ్ చేసుకోవడం వల్ల పళ్ళ మీద ఉన్న గమ్స్, పళ్ళకి సంబంధించి అరిగిపోవడం కానీ, పళ్ళు అరిగిపోతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇందులో నిజం ఎంత ఉంది? దీనికి ఏం చెప్తారు? అంటే ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మనం ఏ బ్రష్ వాడుతున్నాం అనేది. ఇప్పుడు ప్రతి బ్రష్ మనము కొనేటప్పుడు షాప్లో పైన రాసి ఉంటుందండి, లైక్ ఆ ప్యాకెట్ మీద పైన రాసి ఉంటుంది సాఫ్ట్, మీడియం, హార్డ్, సెన్సిటివ్ అని రాసి ఉంటుంది. సో ఇందులో జనరల్గా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మనం వాడాల్సింది సాఫ్ట్ బ్రష్. ఎవరైనా సాఫ్ట్. జనరల్గా ఏం చేస్తారంటే అది చూడకుండా డైరెక్ట్ మీడియం ఆర్ హార్డ్ అది కొంటారండి. ఆ బ్రష్లు కొన్నప్పుడు మనం ఫోర్స్ఫుల్గా ఇట్లా చేస్తాం. సాఫ్ట్ అని టిక్ పెట్టి ఉంటాయా? దాని మీద రాసి ఉంటుందండి సాఫ్ట్ అని. బ్రిజిల్స్, ఈ బ్రిజిల్స్ అనేవి సో అంటే ప్రతి బ్రష్ మీద కూడా రాసి ఉంటుంది. ప్రతి బ్రష్ మీద పైన రాసి ఉంటుందండి. సాఫ్ట్, మీడియం, హార్డ్ అని రాసి ఉంటాయి. అందులో మనము సాఫ్ట్ తీసుకుంటే మంచిది అనమాట. సాఫ్ట్ బ్రష్తో నిదానంగా బ్రష్ చేసుకుంటే పళ్ళనే అరిగిపోండి. ఎప్పుడైతే మీరు మీడియం ఆర్ హార్డ్ బ్రష్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ వాడతారో ఈ పన్ను చిగుళ్ళు మధ్యలో ఏమైందంటే మనకు ఆ ఇనామెల్ అనేది అరిగిపోయింది. ఇది అరిగిపోయినప్పుడు ఏమైందంటే మన పళ్ళు జుమ్మును లాగుతూ ఉంటాయి, సెన్సిటివిటీ. చాలా మంది చిన్నపిల్లలు కూడా, అంటే ఈవెన్ ఇఫ్ టీనేజ్ లో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం, పళ్ళు జిగుమని లాగుతాయి. అది ఎందుకంటే వాళ్ళు ఇట్లా హారిజాంటల్ బ్రషింగ్ ఇట్లా చేస్తారండి. ఈ బ్రషింగ్ వల్ల ఏమైందంటే ఈ పన్ను చిగురు మధ్యలో అరిగిపోయిద్దండి. అరిగిపోయి అక్కడ సెన్సిటివిటీ మొదలైద్ది, లోన డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అయ్యి. ఆ సెన్సిటివిటీ వల్ల ఏంటంటే వాళ్ళు చల్లటి తీసుకున్నా, స్వీట్స్ తిన్నా, లేకపోతే టీ తాగినా సరే పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి. సో వాళ్ళు అప్పుడు ఇమీడియట్ డెంటిస్ట్ దగ్గరికి వస్తే డెంటిస్ట్ ఆ పంటికి ఫిల్లింగ్ చేస్తారు అన్నమాట, అకార్డింగ్ టు సిచ్యువేషన్ బట్టి. సార్, అండ్ 30 years వరకు కూడా చెప్పుకున్నాం. అబౌవ్ 30 to 50 years వాళ్ళకి, అంటే ఒక రకంగా చెప్పాలంటే లైఫ్లో కాస్త సెటిల్మెంట్ ఏర్పడే ఏజ్, ఒక స్థిమితపడే వయసు. సో అంటే అన్ని టెన్షన్స్, అన్ని ఫీలింగ్స్ ఏముండకపోవచ్చు. చాలా వరకు అంటే 50% ఆఫ్ పీపుల్ సెటిల్ అయిన పీపులే ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా దంతాలకు సంబంధించి? వాళ్ళలో మీరు గమనించే సమస్యలు ఏంటి రెగ్యులర్గా? అంటే మీరు ఇక్కడ టర్మ్ వాడారు ఆఫ్టర్ 30 years సెటిల్ అవుతారు అనేది. ఇవాళ రేపట్లో ఆఫ్టర్ 30 years కాదండి, ఈవెన్ 60 years కూడా ఎవరు సెటిల్ అయినట్టు అనిపించట్లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆరాటంగా పరిగెత్తుతూనే ఉన్నారు. ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్. అంటే అది వాళ్ళ కోసం కానీ లేకపోతే వాళ్ళ పిల్లల కోసం కానీ ఏదైనా సరే మనం చెప్పలేము, సెవరల్ రీజన్స్. సో ఏమవుతుందంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిగెత్తుల్లో ఏమవుతుందంటే ఆ బ్రషింగ్ అనేది సరే కాన్సన్ట్రేట్ చేసుకోక ఇటు పళ్ళు పుచ్చిపోవటం అనేది కామన్ కనపడుతుంది ఆ ఏజ్లో. అట్లానే చిగుళ్ళు ప్రాబ్లం కనపడుతుంది. ప్లస్ కొంతమందికి అయితే ఏమవుతుందంటే బికాజ్ జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ 30 years తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం మనం. అంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, ఏమన్నా వేరే జాబ్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఎక్కువసేపు వాళ్ళు కూర్చొని ఇట్లానే చేసి ఐస్ స్ట్రెయిన్ అయిపోతున్నాయి, డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది, హైపర్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మేజర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేసరికి డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా, టీత్ ప్రాబ్లమ్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. టీత్ అనేది స్మాల్ థింగ్ అనుకో నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మంచిగా నవ్వులుతేనే మనం మంచి ఫుడ్ తినగలం, మనం హెల్తీగా ఉండగలం. మంచి ఫుడ్ తినకపోతే, అంటే ఇప్పటికీ ప్రజలు ఆ విషయం గ్రహించట్లేదు అంటారా? ఇంకా చాలామంది గ్రహించట్లేదండి. అంటే ఎట్లుందంటే ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్ అండి. టు టెల్ యూ ఫ్రాంక్లీ, ఎవ్రీ పర్సన్ ఈజ్ రన్నింగ్. వెదర్ హీ మైట్ బీ ఏ రోడ్లు ఊడ్చేవాళ్ళు కానివ్వండి, చెప్పులు కుట్టేవాళ్ళు కానివ్వండి, ఏమైనా ఆఫీసర్స్ కానివ్వండి, వైట్ కాలర్ జాబ్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తుతూనే ఉన్నారు. సో ఈ పరిగెత్తుల్లో ఏమవుతుందంటే వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకోవట్లేదు. అంటే ఒకటి బేసిక్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ హెల్త్ మీద కాన్షియస్ తెచ్చుకోవాలండి. దెన్ యూ కెన్ డూ ఏ గుడ్ జాబ్. హెల్దీ ఫ్యామిలీ లీడ్స్ టు వెల్దీ ఫ్యామిలీ. వెల్దీ ఫ్యామిలీ, వెల్త్. ఓకే, సో హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ద టోటల్ ఫ్యామిలీ. అది పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరైనా వీళ్ళు ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది, అందరు సంపాదించుకోవచ్చు, అందరు బాగానే ఉంటుంది లైఫ్. ఇంట్లో ఒక్కళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్ నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్. ప్రతి ఫ్యామిలీలో అంటే ఫ్యామిలీ అంటే ఐఎమ్ సేయింగ్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్. అంటే కొంతమంది పట్టించుకోరు, ఫ్యామిలీలో ఎట్లన్నా పట్టించు, అది డిఫరెంట్ ఇష్యూ విచ్ వీ సీ రేర్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ఏంటంటే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ చేస్తూ ఉంటామండి, మేము చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువ జనరల్ హెల్త్ క్యాంప్, ఐ గివ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఫర్ ద పబ్లిక్, జనరల్ హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తూ ఉంటాను.
హౌ టు మెయింటైన్ ద జనరల్ హెల్త్. పర్టికులర్గా కోవిడ్ టైంలో నుంచి ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువైనాయి అండి. కొంత ఆఫ్టర్ 40-50 ఇయర్స్ వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. జనరల్గా వాళ్ళకి ఏంటంటే కళ్ళు కొంచెం కనపడపోవటం, ఇబ్బంది అవ్వటం వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కొంచెము ఈ డయాబెటీస్ బార్డర్ లెవెల్లో ఉంటాము, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వటము, ఈ డిఫరెంట్ కరెక్ట్ టైంకి డైట్ తీసుకోపోవటము, ప్లస్ వాళ్ళకి సరైన డైట్ అందకపోవటము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎక్కువ చూస్తున్నామండి, మన ఇండియన్ కండిషన్స్లో దాదాపు 90% ఆఫ్ ద పబ్లిక్ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ద సన్కి ఎక్స్పోజ్ కావట్లేదు. డి విటమిన్ ప్రాబ్లం చాలా వస్తుంది. ప్లస్ వీళ్ళకి ప్రాపర్ ఎక్సర్సైజ్ లేక వైటమిన్ B12 డెఫిషియన్సీ కూడా ఎక్కువ కనపడుతుంది. మీరు చూస్తే జాగ్రత్తగా ఎక్కువ మంది డాక్టర్స్, ఆ చిన్నపిల్లలు కానివ్వండి, మిడిల్ ఏజ్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎక్కువ మంది దాదాపు 90% ఆఫ్ ద పబ్లిక్కి ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి వైటమిన్ B12 అండ్ వైటమిన్ D టెస్టులు రాస్తున్నారు. అది చెక్ చేసినప్పుడు ఆ రిపోర్ట్లో కంపల్సరీ అవి తక్కువ ఉంటున్నాయి. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎండకు కొంచెం ఎక్స్పోజ్ అవ్వండి. అట్లీస్ట్ మార్నింగ్ పూట ఒక 10 నిమిషాలని ఎండకు ఎక్స్పోజ్ అవ్వండి. అట్లీస్ట్ మీకు ఒంట్లో వైటమిన్ D ఉంటుంది. సో దట్ మీకు ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ రాకుండా కొంచెం మీకు ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది. షూర్ సార్. అండ్ జనరల్గా పళ్ళకి సంబంధించి డాక్టర్లు చెప్పేటప్పుడు కాల్షియం డెఫిషియన్సీ ఉండకూడదు అంటూ ఉంటారు. కాల్షియం అనేది పళ్ళకి అంత కీలకమైందా? అంటే పళ్ళకి విటమిన్ సూచించాలి అంటే కనుక పళ్ళు బాగుండాలి, దంతాలన్నీ చక్కగా ఉండాలి అంటే, పలువరస బాగుండాలి అంటే విటమిన్ స్పెషల్గా ఏమైనా ఉందా, లేకపోతే కాల్షియమేనే కేర్ ఆఫ్? అంటే పర్టికులర్ సపరేట్ విటమిన్ అని కాదండి, బాడీలో బోన్స్కి టీత్కి చాలా ఇంపార్టెంట్ కాల్షియం అనేది. బోన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయో అట్లానే టీత్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. అంటే టీత్కి ఫస్ట్ పైన కవరింగ్ ఇనామెల్ అనేది ఉంటుందండి. ఇనామెల్ జనరల్గా ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఇట్ ఈస్ స్ట్రాంగర్ దాన్ ద బోన్. అట్లాంటిది మనకి కాల్షియం కన్నా తగ్గింది అనుకోండి, ఆ ఇనామెల్ వీక్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఫ్లోరోసిస్ అని ఉంటుందండి. జనరల్కి ఫ్లోరైడ్ లెవెల్ వాటర్లో ఎక్కువ ఉండటం వల్ల ఆ పిల్లలకి ఫ్లోరోసిస్, పళ్ళు కొంచెం ఎల్లోయిష్ కనపడుతుంటాయి, వాళ్ళకి ఎముకలు కూడా ఇట్లా కొంచెం ట్రిప్లింగ్ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కాల్షియం తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా అందుకోసం మనం చెప్పేది ఏంటంటే పిల్లలకి పాలు ఎక్కువ తాపమని చెప్తూ ఉంటాం, కాల్షియం ఎక్కువ ఉంటుందని. ఓకే, అట్లానే కాల్షియం ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకోమంటాం, ఐదర్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోమని చెప్తుంటాం. ఈ కాల్షియం అండ్ వైటమిన్ B12 టోటల్ బాడీ సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త. అంటే ఇప్పుడు మనకి బయట ఎట్లయిపోయిందంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం ఎండ తగలంగానే వెంటనే ఏసీలో పరిగెత్తుతున్నారు ఎక్కడ అని చెప్పి. అది మీరు కార్ డ్రైవర్ చూనియండి, కారు ఓనర్ కానివ్వండి, ఎవరైనా సరే, ఆఫీస్లో వాళ్ళు కానీ, స్కూల్ పిల్లలు ఎవరైనా సరే, ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కూడా కూర్చోాలనుకుంటున్నారు. అంతేగాని ఎండకు అసలు ఎక్స్పోజ్ కావట్లేదు. బట్ బేసిక్ ఇంపార్టెంట్ ఈస్ ఎండ కొంచెమైనా రోజు మొత్తంలో ఒక 10 minutes అయినా ఎక్స్పోజ్ కావాలండి ప్రతి ఒక్క మనిషి. అప్పుడు వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు. డెఫినెట్లీ సార్. అండ్ సార్ ముఖ్యంగా అంటే మీరు చెప్తున్న దాంట్లో చూస్తే కనుక పళ్ళకి సంబంధించి స్పెషల్గా బ్రషింగ్ టెక్నిక్స్ కావచ్చు, లేకపోతే మనం తీసుకునేటువంటి ఫుడ్లో జనరల్ ఫుడ్లో ఎలాంటి ఐటమ్స్ పళ్ళకి ఎక్సర్సైజ్ కలిగిస్తాయి, అలాగే పళ్ళకి మంచివి అంటే చాలామంది పళ్ళు చూస్తూ ఉంటాం, మీరు చెప్పినట్టు కొంచెం ఎల్లోయిష్ ఉంటూ ఉంటాయి, బట్ ప్యూర్ వైట్గా ఉండాలి ఆ పళ్ళ కలర్ ఏమిటి, అసలు పళ్ళు ఏ రంగులో ఉంటే కరెక్ట్ పళ్ళు వరుస? అంటే పళ్ళు మనకి డెవలప్మెంటల్ స్టేజెస్ నుంచి ఇనీషియల్ స్టేజ్లో కొంచెం వైట్గానే ఉంటాయండి. కానీ మనకి రెగ్యులర్గా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కడో ఒక చోట డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి మనకి. సో వాటి వల్ల ఏమైందంటే స్లైట్ డిస్కలరేషన్ వస్తూ ఉంటుంది. సో మనం లాంగ్ టర్మ్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమైందంటే అది ఫుల్ వైట్ కనపడదు, కొంచెం లైట్ ఎల్లోయిష్ టింజ్లా కనపడిద్ది. బట్ నథింగ్ టు వరీ దట్ వన్. దానికోసం కొంతమంది ఏం చేస్తారంటే ఒరిజినల్గా పళ్ళు ఎల్లోగా ఉన్నవాళ్ళు ప్లస్ ఈ విధంగా మనకి ఆహార పదార్థాల వల్ల మనకి ఎల్లోయిష్ అయిన వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే మాకు కొంచెం పళ్ళు మళ్ళీ తెల్లగా అయ్యేటట్టు చేయండి, బ్లీచింగ్ అంటారు. జనరల్గా ఏంటంటే మేము జనరల్గా అది అడ్వైస్ చేయం. ఎందుకంటే బ్లీచింగ్ వల్ల ఏమైందంటే ఆ ఇనామెల్ కొంచెం తగ్గిపోయి తొందరగా వాళ్ళకి పళ్ళు సెన్సిటివిటీ అనేది వస్తుంది. సో జనరల్గా వీళ్ళనంతవరకు మనం అడ్వైస్ చేయం. ఎవరైనా ఏంటంటే ఏదైనా ఫంక్షన్ అకేషన్ పెళ్లి కోసం అని దానికోసం ఎప్పుడన్నా మా పళ్ళు కొంచెం ఎల్లోగానే కొంచెం వైట్ కావాలంటే వాళ్ళకి చేస్తాను తప్పితే జనరల్గా వీ డోంట్ అడ్వైస్, రెగ్యులర్గా అడ్వైజబుల్ కాదండి. న్యాచురల్గా మీ టీత్ ఏ కలర్ ఉన్నాయి యూ కెన్ కంటిన్యూ విత్ దట్ వన్, దాని గురించి అసలు వరీ కావద్దు.
బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పంటి మీద ఏ పదార్థాలు ఇరుక్కోకుండా మీరు మంచిగా బ్రష్ చేసుకుంటూ ఉంటే అది మంచిది.